మార్నింగ్. మీరే ముందు వచ్చారే అనుకున్నారా? ఓకే సరే. మీకేదో మీటింగ్ ఉందన్నారు కదా? ఫీల్డ్ లోనే తిరుగుతారు సార్. మనకి జరగవలసిన విషయాలు జరిగే విషయాలు కూడా వీళ్ళందరి చేత జరుగుతాయి సార్. మనకి టౌన్ ప్లాన్ సంబంధించి సార్ అక్కడికి అంటే యాజ్ పర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్లైన్స్ ప్రకారం మా డిఎంఏ గారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అక్కడ పంపించడం జరుగుతుంది సార్. డైలీ ఇంకా ఎక్కువ పంపించాలి. మనకి వెహికల్స్ లేకుండా చేస్తారు. ఒక్కొక్కరికి 2 సెక్రటరీస్ జరుగుతుంది. అలాగే శానిటేషన్ సెక్రటరీస్ సంబంధించి 27 మంది ఉన్నారు సార్. 29కి అదేవిధంగా ఇమ్యూనిటీ సెక్రటరీస్ అంటే ఇంజనీర్ అసిస్టెంట్ అని రోడ్లు అంటారు. ఇక్కడ ఇమ్యూనిటీ సెక్రటరీస్ అంటారు సార్. మొత్తం ఇంజనీర్స్ సార్ వాళ్ళు. 4 సచివాలయాల్లో కొన్ని మాత్రమే పరిష్కారం చేయగలిగారు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో డి గారు స్పెషల్ డ్రైవ్ పెట్టి కావాలంటే పోలీసులు పెడతారు. ముందు వార్డుల్లో పెట్టండి. మెయిన్ బజార్లన్నీ ఒక స్పెషల్ డ్రైవ్ 4 నెలల తర్వాత పెడతాం. టోటల్ టౌన్ రౌండ్ అంతా చెప్పినట్టుకి ఆల్వేస్ డబ్బులు ఉండాలి. కంప్లైంట్ అనేది రావటానికి వీల్లేదు. వాళ్ళకి ఏం సపోర్ట్ నువ్వు ఇవ్వకపోయినా నాకే డైరెక్ట్ ఫోన్ చేయండి. ఎంకరేజ్మెంట్ లో ఉండేటువంటి వాళ్ళు వీలైన వరకు ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా వెనక్కి పెట్టుకోండి. ఎవరైనా ఇంకా మాకు అద్దె చెల్లించాలంటే మీరు ఎవరికి చెల్లించాలని పని లేదు. ఉండటం ఎంకరేజ్మెంట్. ఎవరో రెక్కల కష్టం మీద బతికేవాడు. దానికి మళ్ళీ రెంట్లు వసూలు చేయటం ఏంటి? కొంతమంది పట్టణంలో నేషనల్ హైవేలో సర్వీస్ రోడ్లో కూడా కొంతమంది వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఉండేటువంటి వాళ్ళకు నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా, మీరెవరికి కట్టాల్సిన పని లేదు. సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉన్నంత వరకు వాడుకోండి. మీరెవరికి అద్దె చెల్లించద్దు అనేటువంటిది మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. వేరే మాట్లాడతాను. ఎమ్యూనిటీస్ చూసేటువంటి వాళ్ళు అనాథరైజ్డ్ ట్యాప్ ఉంది, ఆథరైజ్డ్ చేయండి. మీరు ముందు ఆథరైజ్డ్ ఎన్ని వస్తాయో చూడండి. ఎలిజిబుల్ రానటువంటి డిఈ గారు చెప్పినట్టు ఉంటే వాటికి ఒక డైరెక్షన్ తీసుకుందాం. మనం ముందు చేయటానికి ఎన్ని, రెగ్యులరైజ్ చేయడానికి ఎన్ని ఉన్నాయి, ముందు అది బ్రేక్ చేయండి. ఇక్కడ నుంచి అనాథరైజ్డ్ పడకుండా ఈ ఎమ్యూనిటీ సెక్రటరీ కాదు కదా అనాథరైజ్డ్ ట్యాప్ ఇస్తుంది మోదాలి. మన మున్సిపల్ వాళ్ళు ఇస్తారు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఎక్కడ అనాథరైజ్డ్ ట్యాప్స్ వేస్తున్నా మీరు యాక్షన్ తీసుకోండి. ఇమ్మీడియట్ రిమూవ్ చేయండి. వేసే తీపకండి. వేసే ఎట్లా రెగ్యులరైజ్ చేయాలనేది చూడండి. కొత్త ఏమైనా ఉంటే సిస్టంలో అప్లై చేసుకోమనండి. పిచ్ ఏర్పాటు చేద్దాం. మీరు బాధ్యత తీసుకోవాలి. ఎమ్యూనిటీస్ ఎవరు చూస్తుంటే వారు ప్రతి సచివాలయంలో రేపు వార్డులోకి వచ్చినప్పుడు పబ్లిక్ లో కూడా అడుగుతాం, అనాథరైజ్డ్ ట్యాప్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? పబ్లిక్ లో మళ్ళా మీరు మాట పడద్దు, అది చూసుకోండి. ఆ విధంగా రిజర్వ్ పెట్టుకోండి. లైట్లు కూడా ఎక్కడ లైట్ పోయినా ఇమ్మీడియట్ వేయాల్సిందే. అదేవిధంగా డ్రైన్, శానిటేషన్ వర్కర్లు ఎక్కడ పని చేయకపోయినా కూడా మీదే బాధ్యత. మీ వార్డులో మీకు ఎంతమందిని అప్పచెప్పారు, ఎంతమంది పని చేస్తున్నారు, ఎక్కడ కంప్లైంట్ వచ్చినా మీరే బాధ్యత. నేను వార్డు విజిట్ చేసినప్పుడు అడుగుతాను ఇవన్నీ పబ్లిక్ నుంచి. ఆ అకౌంటబిలిటీ మీకు ఫిక్స్ చేస్తాం. మీకు కావాల్సిన డబ్బులు మేము అరేంజ్ చేస్తాం. అవుట్ సోర్సింగ్ లో పెట్టే ఎంప్లాయర్స్ ఎవరు పని చేయకపోయినా మీరు తీసేసే రైట్ మీకు ఇస్తున్నాం. ఎవరిని పెట్టినా పని చేయాల్సిందే. శానిటేషన్ మేస్త్రులైనా పని చేయాలి, శానిటేషన్ వర్కర్స్ అయినా పని చేయాల్సిందే. పని చేయకపోతే కుదరదు. ఆ విధంగా మీకు బోర్వెల్స్ రిపేర్ కూడా టోటల్ చేయించమని చెప్పాను. వాటర్ ప్రాబ్లం లేదు ఇక చిలకూరుపేటలో. తెలుగుదేశం అధికారం ఉన్నంత కాలం వాటర్ ప్రాబ్లం రానివ్వం, గత పాలకుల్లాగా కాదు. కనుక ఏంటంటే మీరు ఇవన్నీ మీ సచివాలయ పరిధిలో మీకు రోడ్డుకు అడ్డంగా ఎవరైనా పెట్టుంటే, షాపు కావచ్చు, బొంకు కావచ్చు, తోపుడు బండి పెట్టి ట్రాఫిక్ అడ్డం పెట్టవచ్చు, ఇవన్నీ మీరు యాక్షన్ తీసుకోండి. మీకు కావాల్సిన పోలీస్ సపోర్ట్ ఇవ్వమని చెప్తాం. మీ కంట్రోల్ రాకపోతే మీకు పోలీస్ సపోర్ట్ కూడా ఇవ్వమని చెప్తాం.
ఆ విధంగా ఏంటంటే అనాథరైజ్డ్ లేఅవుట్లు, మీ వార్డు పరిధిలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లు, వ్యవసాయ భూమి 12 సెంట్లు పైన రిజిస్ట్రేషన్ చేయాలి. అంతేనా కమిషనర్? 12 సెంట్లు పైన. వ్యవసాయ భూమిని కూడా 3 సెంట్లు 2 సెంట్లు రిజిస్టర్ చేస్తున్నారు మన పేటలో. అనాథరైజ్డ్ లేఅవుట్ ఉండటానికి వీలు లేదు టౌన్లో. ఆథరైజ్డ్ పెట్టుకోమనండి. ఎకరమైనా ఆథరైజ్డ్ ఉండాలి, 2 ఎకరాలైనా ఉండాలి, దానికి రోడ్ యాక్సెస్ ఉండాలి. అనాథరైజ్డ్ లేఅవుట్ల వలన టౌన్ అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదు. ఆథరైజ్డ్ లేఅవుట్ ఉంటే కొనుక్కున్నవాడు ఇల్లు కట్టుకుంటాడు, ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. అనాథరైజ్డ్ లేఅవుట్ ఇప్పుడు 33% మున్సిపాలిటీకి కడుతున్నారు. అక్కడ రోడ్డు రాదు, లైట్లు రావు, డ్రైన్ రాదు, మంచినీళ్ళు రావు. చిలకలూరుపేట 5 ఏళ్లలో ఒక్క ఆథరైజ్డ్ లేఅవుట్ లేదు. అన్ని అనాథరైజ్డ్. కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేరు. కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేరు, ఫెసిలిటీస్ రావు. అదే ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే కంపల్సరీగా లేఅవుట్ వేసిన వాడిని పట్టుకోవచ్చు. మాకు చెప్పింది ఏంటంటే రోడ్ ఏంటి, లైట్లు ఏంటి, డ్రైన్ ఏంటి, మంచినీటి ఫెసిలిటీ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు అనాథరైజ్డ్ లేఅవుట్ ఎవరిని అడగడానికి కూడా లేదు. ల్యాండ్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు పాపం పేదవాళ్ళకి. అమ్మిన వాడు ఎక్కడా సీన్లో ఉండటం లేదు. దీనివలన టౌన్ డెవలప్మెంట్ ఆగిపోవటమే కాకుండా కొనుక్కున్న పేదవాడు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడే రోడ్లలో కారు తొలగటం, వీళ్ళమ్మే పొలాలు అయితే అసలు దారి కూడా ఇవ్వకుండా అమ్మేస్తున్నారు. మొత్తం ఎకరాకు 80 సెంట్లు అమ్ముతున్నారంట. అదే ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే ఎకరాకు 60 సెంట్లు 55 సెంట్లు అమ్ముకోవాలి. ఇంతేనా? టౌన్లో ఉండి కూడా లేఅవుట్ లేకుండా అమ్మేస్తున్నారు. ఇది ఏ పట్టణంలో ఇంత దారుణం జరగటం చిలకూరుపేటలోనే జరుగుతుంది. కనుక మీ పరిధిలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉండటానికి వీలు లేదు. ఆథరైజ్డ్ లేఅవుట్లు పెట్టుకోమనండి. ఎవరైనా మీకు ఉండే అన్ని వాటికి ఉండదు ఈ ఫెసిలిటీ, కొన్నిటికి ఉంటుంది. మీకు అధికారాలు ఉన్నాయి, మీరు ఉపయోగించుకోవాలి. మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తాం. పాత గవర్నమెంట్